అనాథలు నిస్సహాయ స్థితిలో మరణించిన వారికి దహన సంస్కారాలు చేసి వారి ఆస్తికులను పుణ్యక్షేత్రమైన కాశీలో నిమజ్జనం చేసి పిండ ప్రదానం చేసిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీనుకి ఆ దేవుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని పలువురు వేడుకుంటున్నారు. కాశీలో అనాథ మృతుల అస్థికలు నిమజ్జనం చేసి పిండ ప్రదానం చేశారు. తెనాలిలో గత 7 సంవత్సరాలుగా తెనాలి పరిసర ప్రాంతాల్లో అన్నదానాలు చేయడంతో పాటు అనాథలు నిస్సహాయులుగా ఎవరైనా మరణిస్తే ఉచితంగా దహన సంస్కారాలు నిర్వహించి తదుపరి అస్థికలను కాశీలోని గంగా నదిలో కలుపుతున్న శ్రీ శివలింగ శ్రీ భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను ఆదివారం కాశీలోని మణికర్ణిక ఘాట్లో అస్థికలు నిమజ్జనం పిండ ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ఇటువంటి మహా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కుర్రా శ్రీనుకు దేవదేవుని ఆశీస్సులు ఉండాలని వేద పండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుర్రా శ్రీను మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా గుంటూరు పట్టణానికి చెందిన శ్రీ జ్ఞాన ప్రసన్న పిలుపుతో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అనాథులుగా నిస్సహాయులుగా ఎవరైనా మరణిస్తే వారికి దహన సంస్కారాలను ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా ఉచితంగా శ్రీ శివలింగ స్వామి భక్త బృంద సేవా సమితి చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. అంతేకాక వారి అస్థికలు కాశీలోని గంగా నదిలో నిమజ్జనం చేయటం, పిండ ప్రదానం నిర్వహించి బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన బ్రాహ్మణులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏ శివప్రసాద్, ఎస్ రాంబాబు, ఎం తేజాబాబు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మనం ఏదైతే స్వామి జ్ఞానప్రసన్న గారి దివ్య ఆశీస్సులతో గత 7 సంవత్సరాల క్రితంగా అన్నదానం, మరి అనాథలుగా నిస్సహాయాలుగా ఎవరైనా చనిపోతే వారికి దాన సంస్కరణ, మరి ఏదైనా మరి దాన సంస్కరణ అయిన తర్వాత మరియు వారి అస్థికలు కాశీలో ఉన్న గంగానందు మరి మణికర్ణిక ఘాట్లో నిమజ్జనం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా మరి తీసుకురావడం జరిగింది. మరియు వీరు మరి వేద పండితులు మనకి వచ్చినప్పుడు కూడా వీరే చేస్తారు. హిమాంశు ద్వివేది గారు మరి ప్రతిసారి కూడా మనం వీరి ద్వారానే ఈ యొక్క నిమజ్జనం కూడా మనకి చాలా తక్కువ ఖర్చుతో కూడా వారు యొక్క సహాయ సహకారాలు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ మణికర్ణిక మహాపుణ్య క్షేత్రంలో కుర్రా శ్రీను గారు మళ్ళీ ఒక్కసారి వచ్చారు. అదే సంబంధం, అదే అనాథ అసహాయ పోయిన వాళ్ళు చాలా 20 మందికి ఈరోజు వచ్చి అస్థి విసర్జనం ఆయన చేశారు. ఆయనకు భగవంతుకి చాలా ఆశీర్వాదం, పరమేశ్వరికి చాలా ఆశీర్వాదం. ఈ కలియుగ మధ్యకాలంలో ఇలా పని చేసిన వాళ్ళు ఎవరు లేదు. అదృష్టం. శ్రీ మణికర్ణిక క్షేత్రంలో ఈరోజు చైత్రమాస కృష్ణపక్ష అష్టమి రోజు శుభదినే మధ్యాహ్న సమయం